శ్రీ పరాభవ నామ సంవత్సరము ధనస్సు రాశి సంవత్సర ఫలితములు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనస్సు రాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలను కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏడాది పొడవునా జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. 2026 జాతక ప్రకారం మీ కెరీర్లో అంకిత భావం మరియు దృష్టి చాలా అవసరం. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు సోమరితనం మరియు అజాగ్రత్తను నివారించాలి. ఆర్థిక జీవితం పరంగా ఈ సంవత్సరం సగటున ఉండే అవకాశం ఉంది. మీరు భూమి, ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే అటువంటి నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ఇది ఇటువంటి పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు. విద్యార్థులు తమ కృషికి అనుగుణంగా ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మొదటి సగం చాలా మంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే రెండవ సగం పరిశోధన లేదా ఉన్నత చదువులు చదువుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సామరస్యం మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి. వివాహం మరియు వైవాహిక విషయాల విషయానికి వస్తే సంవత్సరం మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే రెండవ సగం పరిశోధన లేదంటే ఉన్నత చదువులు చదువుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సామరస్యం మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి. వివాహం మరియు వైవాహిక విషయాల విషయానికి వస్తే సంవత్సరం మొదటి సగం మరియు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు ఎటువంటి పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం లేదు. రాశి ఫలాల ప్రకారము 2026 ప్రకారం ధనస్సు రాశి వారు ఈ సంవత్సరము వారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించడం అవసరము. స్థిరమైన అప్రమత్తమైన తద్వారా మాత్రమే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో పోలిస్తే రెండవ అర్ధభాగంలో మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించటము అవసరము. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించటము, సోమవారం శివుడికి అభిషేకాలు చేయిస్తూ ఉండడం చాలా మంచిది. అలాగే నిత్యం కూడా శివగాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉండడం వలన మీపై శని ప్రభావాన్ని తగ్గించి శుభాలను కలుగజేస్తాయి.